రేవంత్ రెడ్డి పరిపాలన చూడలేక ప్రజలు అనుకున్నాం కానీ ఐఏఎస్ అధికారులు ఐపీఎస్ అధికారులు కూడా రాష్ట్రంలో ఉండలేని పరిస్థితి. మేము ఉండలేం, ఈ రాష్ట్రంలో పనిచేయలేం, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ దరిద్రపోలే ఉన్నారు, పరిపాలన ఏందో కానీ మా వర్కులు ఏందో కానీ మమ్మల్ని ఇబ్బందికి గురి చేస్తున్నారు అనుకుంటూ కొందరు అధికారులు ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. ఈ రాష్ట్రంలో మేము ఉండమనుకుంటూ తెగేసి కూడా చెప్పారు. అదే ముచ్చట వినండి. ఈ రాష్ట్రంలో పని చేయలేం, తీవ్ర అసంతృప్తితో ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు సివిల్ సర్వెంట్లపై కాంగ్రెస్ ప్రభుత్వం చిన్నచూపు, విధానాల్లో గందరగోళం, వేధింపులు వాతావరణం, తరచూ బదిలీలు, అప్రాధాన్య పోస్టింగ్లు, కేసులు, రాష్ట్రంలో పనిచేయలేక కేంద్ర సర్వీసుల వైపు మొగ్గు, ఢిల్లీ నుంచి రాష్ట్రానికి వచ్చేందుకు సైతం వెనకంజు. కాంగ్రెస్ ఏలుబడిలో ప్రజలే కాదు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు సైతం ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ప్రభుత్వ పెద్దలు అడ్డదిడ్డమైన విధానాలు, కక్ష సాధింపులు, పదే పదే బదిలీలతో విసిగిపోతున్నారు. ఈ సర్కారుతో వేగలేమంటూ ఇక్కడ పని చేయలేమని తెగేసి చెప్తున్నారు. రాష్ట్ర సర్వీసును వదిలి కేంద్ర సర్వీసుల్లో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. గత 2.5 ఏళ్లలో ఇప్పటికే పలువురు అధికారులు ఢిల్లీ బాట పట్టగా తాజాగా మరో సీనియర్ ఐఏఎస్ అధికారి సంజయ్ కుమార్ సైతం కేంద్రం సర్వీసులోకి వెళ్తున్నారు. ఈ మేరకు ఆయనకు ఎన్ఓసి కూడా జారీ అయ్యింది. వరుసగా సివిల్ సర్వెంట్లు రాష్ట్రానికి వీడుతుండడం అధికార వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇటీవలే ఐఏఎస్ అధికారి అలుగు వర్షిణి కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లిన సంగతి తెలిసిందే. మరోవైపు కేంద్ర సర్వీసులో ఉన్న అధికారులు రాష్ట్రానికి వచ్చేందుకు ఇష్టపడటం లేదని సచివాలయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. ఒకరి తర్వాత ఒకరు తెలంగాణ నుంచి ఢిల్లీకి వెళ్ళడమే తప్ప ఢిల్లీ నుంచి ఇక్కడికి వచ్చేవారు లేకపోవడమే ఇందుకు నిదర్శనమని చెప్తున్నారు. ఇక్కడ ఉన్నత పదవుల్లో అవకాశం లభించినా వచ్చేందుకు ఆసక్తి చూపడమే లేదని చెప్తున్నారు. ఇటీవల సీనియర్ ఐపీఎస్ అధికారి వికే అప్టే తెలంగాణకు వచ్చేందుకు నిరాకరించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. వాస్తవానికి తెలంగాణ ప్రజలు కూడా తెలవాలి. ఈరోజు వీళ్ళు ఏం చేస్తున్నారు ఇక్కడ మీరు ఒకటి నోట్ చేసుకోవాలి. ఏంది ఇది? సివిల్ సర్వెంట్లపై కాంగ్రెస్ ప్రభుత్వం చిన్న చూపు, విధానాల్లో గందరగోళం, వేధింపుల వాతావరణం. చూసిర్రా? తరచు బదిలీ, అప్రాధాన్య పోస్టింగులు, కేసులు. ఎవరి మీద? ఐఏఎస్ అధికారుల మీద. రేవంత్ రెడ్డికి అనుగుణంగా పనిచేయాలి, లేకుంటే కథం వెళ్ళిపోవాలి, లేకుంటే వేధింపు కార్యక్రమాల్లో మొన్న పలు మీడియాలో కొన్ని బాగా వైరల్ అయింది. ఫలానా ఓ మంత్రి ఓ ఐఏఎస్ అధికారిని ఈ విధంగా ఇబ్బంది పెట్టారు అనుకొని కొన్ని వార్తలు వచ్చినాయి. ఆ తర్వాత కొందరు ఐపీఎస్ అధికారులను కూడా వేధించే కార్యక్రమాలు. ఇవన్నీ విలువ లేకుండా పోతుంది రాష్ట్రంలో. ఒక అధికార వర్గానికి ఒక మీకు హైలైట్ చెప్తా వినండి. కేసీఆర్ గారు ఉన్నప్పుడు పోలీస్ శాఖని, అదేవిధంగా ఐపీఎస్ ఐఏఎస్ వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా ఏ విధంగా వాళ్ళను గౌరవంగా ఉంచారో, వాళ్ళని ఏ విధంగా చూసుకున్నారో, ఏ విధంగా వాళ్ళని ఒక స్థాయిలో ఉంచారనేది మనం ప్రతి ఒక్కరు చూసుకుంటూ వచ్చినాం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా అయిందండి మిత్రులారా? ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రజల్ని హింసించాలి, ప్రజల్ని కంప్లీట్గా హింసించాలి, దాంతోపాటు మాట వినని ఈ కలెక్టర్లను కూడా హింసించే కార్యక్రమాలు చేయాలి. ఇప్పుడు మిల్లా మ్యాగీ అనే అమ్మాయి వచ్చింది, అందాల పోటీలు పెట్టిర్రు. ఓ ఎంపీ ఓ మంత్రి ఏం చేసిర్రు? ఆ అమ్మాయిని గోకే కార్యక్రమాలు చేసిర్రు. ఆవిడ మీదకు అత్యాచారానికి పాల్పడ్డరు కొందరు దుర్మార్గులు. ఓ మంత్రి హోదాలో ఉండి ఓ ఎంపీ హోదాలో ఉండి చేయరని పనులు చేసిండు. ఆవిడ గారు కూడా ఇంకోసారి తెలంగాణ వైపు రావని చెప్పి భారతదేశం వైపు, అసలు భారతదేశం వైపు ఫారినర్స్ తిరగకుండా చేసేసింది ఒక తెలంగాణ స్టేట్ కానీ, అదేవిధంగా భారతదేశంలో కానీ. అమ్మాయిలు అవపడితే చాలు ఏ విధంగా చేస్తూ ఉన్నారో, ఫారినర్స్ అవపడితే ఏ విధంగా చంపేస్తూ ఉన్నారో మీరందరూ చూస్తూ ఉన్నారు. ఇప్పుడు కలెక్టర్లు కూడా అంత హోదాలో ఉన్న గొప్ప చదువుకున్న కలెక్టర్లు యూపీఎస్ ఎగ్జామ్కి వాళ్ళు అటెంప్ట్ చేయడానికి కొన్ని సంవత్సరాలు తరబడుతుంది. వాళ్ళకు 10 సంవత్సరాలు 20 సంవత్సరాల వరకు ఆ యూపీఎస్సీ అటెంప్ట్ కోసం వాళ్ళు చదువుకుంటూ వాళ్ళ ఏజ్ని మర్చిపోతారు. వాళ్ళు అంత గొప్ప చదువుకొని భారతదేశం మీద గ్రిప్పుని సాధించి అధికార వర్గం పైన ఏ విధంగా మనం డ్యూటీలు చేయాలనే దాని మీద వాళ్ళు కంప్లీట్గా అవగాహన పొంది ఇన్ని చేస్తే వాళ్ళకి ఏమిచ్చిర్రు వీళ్ళు? వేధింపులు, కేసులు. ఇదేనా ప్రభుత్వం చేసేది? దొంగ, నిన్నగాక మొన్న దొరికిన దొంగ, ఓ లుచ్చాగాడు, ఓ లఫుడుగాడు, అట్లాంటి వాళ్ళని తీసుకొచ్చి ప్రజలు ఏం చేస్తూ ఉన్నారు? పదవులు కట్టబెడతా ఉన్నారు. లుచ్చలకు, దొంగలకు, చెత్తగాళ్ళకు అందరికీ తీసుకొచ్చి పదవులు ఇస్తూ ఉన్నారు. అంగుటిగాళ్ళు, చదువు కూడా వాళ్ళ పేరు కూడా సంతకం పెట్టినారని అంగుటిగాళ్ళు వీళ్ళంతా ఈరోజు ఒక కలెక్టర్ అధికారిని కూడా బెదిరించే స్థాయి దాకా పోయిందంటే విషయం యాడదాకా పోయిందో అర్థం చేసుకోవాలి. పరిస్థితి యాడదాకా దిగజారిపోతుందో అర్థం చేసుకోవాలి.
రెస్పెక్ట్ టు ద ఐపీఎస్ ఆఫీసర్స్, రెస్పెక్ట్ టు ద ఐఏఎస్ ఆఫీసర్స్. ఎక్కడుంది రెస్పెక్ట్? కేసులు పెడతారా అంటే వాళ్ళ మీద? అంత గొప్ప చదువుకున్న వాళ్ళ మీద కేసులు పెడతారా? మాట్లాడితే ట్రాన్స్ఫర్లు. ఇంత ఘోరమైన పాలన ఈరోజు తెలంగాణలో చోద్యం చేసుకుంది ఇట్లాంటిది. అందుకని వాళ్ళు మేము ఉండం, వెళ్ళిపోతాం సార్ అని వాళ్ళు సెంట్రల్ వైపే మొగ్గు చూపుతా ఉన్నారు, అంటే నార్త్ సైడ్ వెళ్ళడానికి మొగ్గు చూపుతా ఉన్నారు. చదువుకున్నారు కూడా విలువ లేదంటే అర్థం చేసుకోండి. మనం చదువుకునే చదువుకు విలువ లేదు ఈరోజు.